మనమెంత క్లియర్గా కేర్ఫుల్గా ఉన్నా కూడా ఈ సమస్య నుంచి బయటపడలేకపోతున్నాం. ఆవిడ చిన్నాన్న దగ్గర ఏదైనా చెప్పేస్తారేమో జీ. చూశారు కదా, కొడుకు కాబట్టి యాక్సిడెంట్ని కూడా మర్డర్లా చూస్తున్నారు. ఏది ఏవైనా మనం పోలీసుల దగ్గరికి మాత్రం ఎప్పటికీ వెళ్ళిపోకూడదు జీ. మనమే ఏం చేయాలో డిసైడ్ చేయాలి. ఏం చేయకూడదో క్లియర్గా తెలుసుకోవాలి. అర్థమైందా? ఇక్కడేం జరుగుతోంది? ఆ అమ్మాయి అపర్ణ ఏమైంది? ఈ వీడియోని మనకి ఎవరు పంపిస్తున్నారు? ఆ వీడియో పంపిన నెంబర్ నుంచి ఫోన్ వస్తోంది. వీడియో క్వాలిటీ అంతా పక్కాగా ఉందా? లేకపోతే చెప్పు, హెచ్డీ ప్రింట్ పంపిస్తాను. ఏయ్, ఎవరిది నువ్వు? చేతులు దొరికేవంటే చంపేస్తా. ఎలా? బ్రిడ్జ్ నుంచి పడేసి చంపేశారు కదా, అలాగే చంపేస్తారా? నీ అబ్బా మీ క్రైమ్స్ అని నాకు తెలుసురా. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నైట్ 10 లోపు 25 lakhs డబ్బు నా చేతికి రావాలి. లేదనుకో 11 గంటలకి ట్రెండింగే మీరే. బ్రదర్, మనల్ని బ్లాక్మెయిల్ చేసిందే అది వీడియో కాల్ చేస్తోంది. కాల్ కట్ చేస్తే అంత అయిపోయింది అనుకుంటున్నావా? ఇంక మీదటేరా మొదలవుతుంది. బాగా విను, నేను చెప్పినట్టు నైట్ 25 lakhs నా చేతికి రావాలి. డబ్బు చేతికి రాలేదు. మా దగ్గర అంత డబ్బు లేదు. మా పరిస్థితి తెలియకుండా మాట్లాడుకో. మీ గురించి నాకెందుకురా? డబ్బు మిస్ అయిందో భగవంతుని చూస్తారు. డబ్బులంతా ఇవ్వలేమే, నువ్వేం చేసుకుంటావో చేసుకో. అది చూద్దాంరా. ఇప్పుడే లోపలికి వెళ్ళి ఎవిడెన్స్ ఇచ్చి మీ ఇద్దరిని చంపేస్తాను. ప్లీజ్ తొందరపడి ఏం చేయొద్దు. నువ్వు అడిగిన డబ్బు మేము ఎలాగైనా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఏంటి వాడు దూకాడు, నువ్వు తగ్గుతున్నావా? ప్లాన్ చేస్తున్నారా? మీరేమి పీకలేరా. మీ చెడ్డీలు నా చేతిలో. అందుకే కదా మాట్లాడుతున్నావు. కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. దాన్ని ఊరికి వదలకూడదు జీ. అది మర్చిపోయినట్టుగా ఏదో ఒకటి చేయాలి. అది మనల్ని చేసి ఉండేది. వీడియో ఎవిడెన్స్ తో కమిషనర్ ఆఫీస్ ముందు నిచ్చిన దాంతో గొడవ పడకూడదు. కొంచెం తగ్గే వెళ్ళాలి. ఈ ఎవిడెన్స్ కనుక పోలీసుకి దొరికిందంటే మనల్ని ఎన్కౌంటర్లో లేపేస్తారు. అప్పుడు డబ్బులు అరేంజ్ చేసే పని చూద్దాం. అనవసరమైన రిస్క్ ఎందుకు? 25 లక్షలు ఎవరిని వెళ్ళి అడగాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బును ఏర్పాటు చేయలేం. ఆ వీడియో పంపిన దాన్ని ఎలా పట్టుకోవాలని ఆలోచిద్దాం. ఈ వీడియోలో ఏముంది? మనం ఆ అబ్బాయి బాడీని విసిరేస్తున్నాం. లారీలో తగిలి కింద పడింది. నాకొచ్చిన వీడియో చూడండి. ఇందులో కూడా ఆ ఎన్జిఓ లేడీ బాడీని పడేసిన వీడియోనే వచ్చింది. కానీ కింద పడ్డ వీడియో రాలేదు. ఆ ఫుటేజే లేదు. బాడీ ఏమైందని మనం వెతుకుతూ ఉన్నాం. కానీ చివరికి ఆ బాడీ తన ఇంట్లోనే, తన కార్ డిక్కీలోనే ఉంది. ఇప్పటి వరకు ఆ బాడీ ఆ కార్లోకి ఎలా వెళ్ళిందో మనకి తెలీదు. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తోందంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసిందే బాడీని తీసుకెళ్ళి అక్కడ పెట్టుండాలి. అదే టైంలో అది దొరకకూడదనే ఏ ఆకారం కానీ లేదా గుద్దిన బండి నెంబర్ తెలియకూడదని ఆ వీడియోని ఎడిట్ చేసి పంపింది. కొంచెం గట్టిగా ట్రై చేస్తే మనం దాని చేతికి చిక్కినట్టు అది మన చేతికి చిక్కే అవకాశం ఉంది. జీ, తన దగ్గర వీడియో ఉంది. తన్ని లాక్ చేయడానికి మన దగ్గరే ఉంది జీ. మనం పడేసిన ఆ ఎన్జిఓ లేడీ బాడీని తను తీసుకెళ్లిన ఫుటేజ్ దొరికిందంటే దాన్ని ఈజీగా ఆఫ్ చేసేయచ్చు. సార్,
బ్రదర్, బైక్ ఈ ఏరియాలో పెట్టాను కనపడకుండా పోయింది. మీ సీసీటీవీలో కొంచెం చూడొచ్చా? సార్, ఆ కెమెరా రిపేర్ అయ్యి 6 నెలలు అవుతోంది. ఈ ఏరియాలో తిరిగే దొంగల కోసం ఊరికే మా ఓనర్ పెట్టుకున్నారు. సరే. రాత్రికి వస్తాను, రెడీగా ఉండు. జీ, సార్, నిన్న రాత్రి ఈ బ్రిడ్జ్ కింద నా బైక్ ను వదిలేసి వెళ్ళాను. ఓకే, ఉదయం వచ్చి చూస్తే కనపడడం లేదు. సీసీటీవీ కెమెరాని కొంచెం చెక్ చేయొచ్చా? ఇది భయంకరమైన ఏరియా అండి. పగడు పూటే బండిని తీసుకెళ్తారు, నైట్ లో వదిలితే కన్ఫర్మ్ గా అబ్బేసే. కొంచెం చెక్ చేయొచ్చా? వెళ్ళండి, వెళ్ళి చూడండి. ఎవరు వీడు? బ్లాక్ మెయిల్ చేసింది దొరుకుతుంది అనుకుంటే వీడెవడు జీ అనవసరంగా దొరికిపోయాడు. ఫస్ట్ అది కనపడదాం. అదెలా చేస్తారు జీ? హలో, చాట్ లోకేష్ హియర్. సార్, అరుణ్ మాట్లాడుతున్నాను సార్. మొన్న ఒక ఇల్లు సెట్ చేసి ఇచ్చారే. చెప్పండి అరుణ్. రూమ్మేట్ మీకు సెట్ అయ్యాడా? రూమ్మేట్ అంతా సెట్ అయ్యారు సార్. సార్, ఒక హెల్ప్ కావాలి సార్. మీకు కార్ నెంబర్ పంపిస్తాను సార్. ఆ కార్ నెంబర్ ఓనర్ అడ్రస్ కావాలి సార్. మీ ఆఫీస్ బయటే ఉన్నాను సార్. కావాలంటే నేను లోపలికి రానా? లోపలికంతా రాకండి, త్వరగా ఒక అమౌంట్ ని జీపేలో పంపించండి. ఆ తర్వాత వెంటనే కార్ ఓనర్ అడ్రస్ మీ మొబైల్ కి వస్తుంది. వస్తాను. అక్క, ఇంట్లోనే పనిచేస్తున్నారా? అవును, ఎందుకు? ఇది ఇలమానత్ సార్ ఇల్లే కదా? అవును, ఎందుకు అడుగుతున్నారు? సార్ మొబైల్ నంబర్ దొరుకుతుందా? అయ్యో, అదంతా నాకు తెలీదు. అక్క, ఆయన నా ఫ్రెండే. మొబైల్ నంబర్ మిస్ అయింది. అయితే మీరే వెళ్ళి అడిగి తెలుసుకోండి. సార్ ఇంట్లోనే ఉన్నారా? లేరయ్యా, ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు అక్క. తెలియదని చెప్తున్నాను కదా. అక్క, ఎందుకక్క కోపడుతున్నారు? తీసుకోండి. బ్రదర్, అదే కారు. The consignment is gonna come shortly. మన ప్రాఫిట్ అండ్ లాస్ మేనేజ్మెంట్ అన్ని అకౌంట్ సెక్షన్ లో తర్వాత చూసుకుందాం. ఇట్ ఇస్ సంథింగ్ విచ్ హ్యావ్ టు డూ. ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ టు టేక్ దిస్ కాల్. హలో, ఇలా మారనా? చెప్పండి. కార్ డిక్కీలో నువ్వు పడేసి తీసుకువెళ్ళిన బాడీ బయటకు వచ్చేసింది తెలుసా? పొద్దున్నే న్యూస్ లో చెప్పారే, నువ్వు చూడలేదా? ఏ ఏ, మీరందరూ బయటికి పోండి, బయటికి పోండి, అవుట్. గో 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 గో. ఏయ్, ఎవరు నువ్వు? ఏదో నంబర్ మార్చి కాల్ చేసినట్టున్నావు. కరెక్టే, పోలీసులకు ఫోన్ చేసి ఉండాలి. తప్పుగా నీకు చేశా, పెట్టేస్తాను. ఏ, నీకేం కావాలి? నువ్వు బ్రిడ్జ్ కింద కారుతో ఒక అమ్మాయిని గుద్ది ఆ అమ్మాయిని తీసుకువెళ్లి తన కారు డిక్కీలోనే పెట్టినంత వరకు నిన్ను ఫాలో చేసి వీడియో తీశాను. నాకేం కావాలో తెలియనట్టు మాట్లాడుతూ. ఏ, అది నా బండే కాదు. నీ ఫార్మా కంపెనీ వాకిట్లో నీ బండి చూసారా కాల్ చేసింది? నమ్ముకోలేకపోతే వీడియో పంపిస్తాను, చూసు.
వాడే మనల్ని కింద వెతుకుంటాడు. హలో హలో, ఆ అమ్మాయిని నేను చంపలేదు, తన్ని చంపింది వేరే ఇద్దరు. ఏం చెప్పావు సరిగ్గా వినపడలేదు. ఆ రోజు రాత్రి ఆఫీస్లో పని ముగించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ భయంలో ఏం చేయాలో అర్థం కాక ఆ బాడీని తీసి నా బంట్లో పెట్టుకుని వెళ్ళిపోయాను. కానీ నాకు సందేహం కలిగి వెళ్లకుండా దాంకొని చూశాను. ఆ తర్వాత ఇద్దరు కారులో వచ్చి ఆ బాడీని అన్ని చోట్ల వెతికారు. ఆ తర్వాతే నాకు అర్థమైంది, వీళ్ళిద్దరే ఆ అమ్మాయిని చంపి బ్రిడ్జ్ లో నుంచి కిందికి విసిరేసేశారు. నేనేం తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళ కార్ని ఫాలో చేసుకుంటా వెళ్ళి ఆ బాడీని వాళ్ళ కార్లోనే పెట్టేశాను. సో మీకు అర్థమేంటుంది అనుకుంటా, ఇందులో నా తప్పేం లేదు. తప్పేంటంటే ఆ బాడీ గురించి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకుండా ఉన్నది. సరే, ఇప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్ళి నిజాలన్నింటినీ చెప్పేస్తా. మిత్రమా, నువ్వు సీరియస్ గా మాట్లాడుతున్నావో కామెడీ చేస్తున్నావో తెలియట్లేదు. పోలీసుల దగ్గర సాక్ష్యం మాత్రమే మాట్లాడుతుంది. ఆ అమ్మాయిని వేరే ఎవరో ఇద్దరు చంపారన్న దానికి నీ దగ్గర ఎవిడెన్స్ లేదు. కానీ నువ్వు గుద్దే అమ్మాయి చనిపోయిందనే దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఎవరి మాట నమ్ముతారో లేదో అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. కమిషనర్ ఆఫీస్లో కలుద్దాం. ఎంత కావాలి? 30 లక్షలు. నేను ఎవరో నీకు తెలియదు. నేను తలుచుకుంటే నేను లేపేస్తాన్రా. మాక్సిమం 10 లక్షలు. నోరు మూసుకుని తీసుకెళ్ళు. నా గురించి నీకు తెలీదు. డబ్బులొద్దు పోరా అని పోలీసులకు చెప్పేసి నా పాటుకు నేను వెళ్ళిపోతాను. రేపు పొద్దున నీ ఫార్మా కంపెనీ ఉండదు. డెలివరీ స్పాట్ టైము నెక్స్ట్ కాల్లో చెప్తాను. బ్రదర్, వాణ్ణి డబ్బు అడుగుతున్నారేంటి? జీ, ఆ బ్లాక్మెయిల్ చేసే అమ్మాయి మన చేతికి దొరకలేదు. బీడీ దొరికాడు. బీడి దగ్గర డబ్బులు తీసుకొని అమ్మాయికి ఇచ్చేసి ఈ సమస్య నుంచి ముందు బయటపడదాం. చెప్పండి సార్. సైమన్, రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నన్ను ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడికి నేను డబ్బు ఇవ్వబోతున్నా. నేను డబ్బు ఇచ్చిన తర్వాత వాళ్ళని ఫాలో చేసి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ తీసుకో. అలాగే సార్. బీ కేర్ఫుల్, మిస్ కాకూడదు. నేను చూసుకుంటా. ఓకే.